ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం ఈరోజు దావోస్ వెళ్లనుంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జేఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న 3 వన్డే సిరీస్ల్లో చివరి మ్యాచ్ ఈ రోజు జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం ఈరోజు దావోస్ వెళ్లనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రాత్రికి విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి జ్యూరిచ్ చేరుకుంటారు. జ్యూరిచ్లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో హిల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి హాజరవుతారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి దావోస్కు వెళ్లనున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని నివాళులర్పించారు. ₹2కి కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ అమలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ, తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. సమాజం కోసం, అందరికీ న్యాయం కోసం బడుగులు, రాజకీయాల్లో, పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మొట్టమొదటిసారిగా ₹2 కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారని తెలిపారు. సాంప్రదాయపరంగా నిర్వహించే పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సత్యప్రసాద్ తెలియజేస్తూ, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందోత్సవాలతో ఉండాలి అని చెప్పేసి హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్ గా అందరూ ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే సంక్రాంతితో పాటు కీర్తి ఉన్నటువంటి, అంటే చరిత్ర ఉన్నటువంటి జగ్గన్న కీర్తి ప్రభలు, దాన్ని ఒక వైబ్రెంట్ మూడ్ లో చేసినటువంటి పరిస్థితి. అలాగే గండికోట ఉత్సవాలు, జల్లికట్టు అవ్వచ్చు, అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు, సేవా కార్యక్రమాలు చేస్తాం. హరిత ధర్మవరం, స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేసే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా ప్రకృతితో భావోద్వేగ సంబంధాన్ని పెంచుకోవాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుంచి జేఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నిన్న విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. పేపర్ 1, 2లకు కలిపి దేశవ్యాప్తంగా దాదాపు 14,50,000 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో లాభాలు ఉన్నాయని తిరుపతి జిల్లా రైతులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సేంద్రియ ఎరువులతో సహజ వ్యవసాయం చేస్తూ ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నామని అంటున్నారు. రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఎరువులు, రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయంపైనే దృష్టి సారించామని జిల్లాకు చెందిన రైతు పేర్కొంటూ,
నేను సేంద్రియ రైతుని. నా పేరు వెంకటేశ్వర్లు. పెతకనపర్తి గ్రామంలో నేను 4 ఎకరాలు సేంద్రియ వ్యవసాయం చేస్తూ పండిస్తున్నాను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని నరేంద్ర మోడీ గారు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కోసం కనీసం సేంద్రియ వ్యవసాయం చేస్తూ కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటూ పక్క రైతులకు కూడా ప్రోత్సహిస్తూ సేంద్రియ వ్యవసాయం చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహిస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం పారించడం వల్ల భూసారం పెరిగి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 నెంబర్కు ఈ నెల 23వ తేదీ వరకు పంపవచ్చు. క్రికెట్. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న 3 వన్డే సిరీస్ల్లో చివరి మ్యాచ్ ఈరోజు మధ్యప్రదేశ్ ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రాష్ట్ర ఐఏఎస్ కేడర్ సంఖ్యను 239 నుంచి 259కి పెంచుతూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 130 నుంచి 141కి పెంచారు. వీటిలో ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి పోస్టుల సంఖ్య 2 నుంచి 3కు చేరింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పోస్టులను ఇదివరకు ఉన్న 13 నుంచి 26 చేసింది. ఐటీడీఏ, పీఓ, డిఆర్డీఏ, జెడ్పీసీఈఓ పోస్టుల సంఖ్యను 8 నుంచి 5కి, డైరెక్టర్ పోస్టుల సంఖ్యను 28 నుంచి 20కి తగ్గించారు. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం వాయిదా పడినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన నేపథ్యంలో తాత్కాలికంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వెల్లడించాయి. ఆయన పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత క్యాంటీన్లు ప్రారంభించనున్నారని తెలిపాయి. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు దాఖలు చేసిన అర్జీలు పరిష్కారం కాకపోయినా ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని చెప్పారు. ప్రజలు అర్జీలను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని సూచించారు. సంక్రాంతి పండగ సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు పోలీసు అధికారులు పలు సూచనలు ఇస్తున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు నుంచి వెళ్లే వాహనాలు కృష్ణా జిల్లాలోని చిన్నవుటపల్లి వద్ద విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్కు వెళ్లాలని చెప్పారు. నెల్లూరు, ఒంగోలు నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు వెళ్లే వాహనాలు గుంటూరు, కాజా, చినకాకాని జంక్షన్ నుంచి గొల్లపూడి మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం ఈరోజు దావోస్ వెళ్లనుంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న 3 వన్డే సిరీస్ల్లో చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.